హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ప్రీవియస్ వీడియోస్లో గేట్ ఎగ్జామ్ గురించి మనం క్లియర్గా సిలబస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేసి చూసాం కదా. సో ఇక్కడ గేట్ సిఎస్సికి మనం రోడ్ మ్యాప్ అంటే ఎలా చదవాలి అనేసి చూద్దామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా అయితే నేను ఫౌండేషన్ బిల్డింగ్ అనేసి చెప్తున్నాను. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి సో ఇక్కడ మనము ఏం చేయాలి అంటే కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కవర్ చేయాలన్నమాట. సో అదేంటి అంటే డిస్క్రిప్ట్ మ్యాథమెటిక్స్, డిజిటల్ లాజిక్స్ అండ్ అలాగే డిఎస్సి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనము ఒక ఫస్ట్ ఫేజ్ లాగా పెట్టుకుని నేర్చుకోవాలి. లైక్ మీ కెపాసిటీ ప్రకారం మీకు అంటే కొందరు దీంట్లో ఉన్నవి మ్యాథమెటిక్స్ లాంటివి కొందరు ఈజీగా చేసేస్తారు, కొందరికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఏ మంత్స్లో ఎన్ని కంప్లీట్ చేయాలి అనేసి చెప్పట్లేదు. సో పర్సన్ టు పర్సన్ అది వ్యారీ అయ్యి ఉంటుంది. కాబట్టి కొందరు అంటే మీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో, ఏది తొందరగా నేర్చుకుంటారో, లైక్ దానికి తక్కువ టైం పెట్టుకుని ఏదైతే మీకు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది మనకు తెలుస్తుంది కదా, దాని ప్రకారం మీకు మంత్స్ అనేది క్యాల్కులేట్ చేసేసి పెట్టుకోండి. సో ఫస్ట్గా అయితే ఇవి అయితే కవర్ చేసేయండి. ఆల్రెడీ మనం సిలబస్ గురించి మాట్లాడాం కదా, సో ఇక్కడైతే సిలబస్ కూడా ఇంక్లూడ్ చేసేసి నేను రోడ్ మ్యాప్ అనేది చెప్తున్నాను. సో ఈ కోర్ సబ్జెక్ట్స్ డిస్క్రిప్ట్ మ్యాథమెటిక్స్, డిజిటల్ లాజిక్, డిఎస్ఏ, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకున్న తర్వాత వీటికి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోండి. అంటే సపరేట్గా సంథింగ్ పేపర్స్లో అయినా లేకపోతే ఒక చిన్న బుక్లో అయినా వీటికి సంబంధించిన ఒక షార్ట్ నోట్స్ లేకపోతే దాంట్లో ఏదైనా వీటిలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని లాజిక్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా అంటే అవి చూస్తే మీకు టాపిక్ మొత్తం గుర్తుకు రావాలి. అలాంటి నోట్స్, ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోండి. సో దాని తర్వాత లైక్ వీటికి సంబంధించిన ఇక్కడ ఇది అయిపోయిన తర్వాతే వీటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని రివైజ్ చేసేసుకోండి. అంతా అయిపోయాక చేస్తాను కంటే ఇక్కడే కూడా చేస్తే ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మనకు బిల్ట్ అవుతుంది. కాబట్టి తర్వాత ఇవన్నీ అయిపోయాక మనకి ఇక్కడ ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చేసరికి కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉండాలి. సో దానికి మనం నెక్స్ట్గా వచ్చేసరికి డేటాబేస్ అంటే డిబిఎంఎస్ అని కూడా అనుకోవచ్చు, అది నేర్చుకోవాలి. తర్వాత కంప్యూటర్ నెట్వర్క్ అంటే సిఎన్ అంటే కంప్యూటర్ నెట్వర్క్ అండ్ అలాగే థియరీ ఆఫ్ కాంపిటీషన్, కంపైలర్ డిజైన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ టాపిక్స్ అన్నీ కూడా సెకండ్ ఫేజ్లో నేర్చేసుకోండి. సేమ్ వీటికి సంబంధించిన షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా లైక్ రివైజ్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో దాని తర్వాత అయితే మీరు ఇవి ప్యారలల్గా ఇది నేర్చుకుంటున్న విధంగా లైక్ ప్యారలల్గా ఇది నేర్చుకుంటూనే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ లైక్ జనరల్గా చెప్తున్నాను, మీ ఇష్టం ఎన్ని అవర్స్ చదువుతారనేసి. ఫర్ ఎగ్జాంపుల్ 2 hours per day చదువుదామని అనుకున్నారు ఈ గేట్ కోసం. సో దాంట్లో ఒక లైక్ 3 hours చదువుదామని అనుకున్నారు. సో దాంట్లో అట్లీస్ట్ 45 minutes అట్లా జనరల్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుందని చెప్పాను కదా. సో జనరల్ యాప్టిట్యూడ్ అనేది కూడా పెట్టేసుకోండి. అంటే జనరల్ యాప్టిట్యూడ్ కోసం మీ 3 hours 45 minutes అనేది జనరల్ యాప్టిట్యూడ్కి లైక్ నేర్చుకోవడానికి టైం అనేది కేటాయిస్తే సరిపోతుంది. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ కూడా మనము లైక్ దీంట్లోనే చెప్పాం కాబట్టి అది యాప్టిట్యూడ్ అనేది మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఒక డైలీ ఒక 45 minutes పెట్టుకుంటే చాలు. లైక్ దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంటాయి అండ్ అలాగే ఎవ్రీడే 1 week అయ్యాక దానికి సంబంధించిన మాక్ టెస్ట్ లాంటివి అటెండ్ అవుతూ ఉండండి. చాలా రిసోర్సెస్ కూడా ఉన్నాయి మనకి. సో ఇలా మనం యాప్టిట్యూడ్ని కూడా ప్యారలల్గా కవర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వరకు మనకి లైక్ మొత్తం సిలబస్ అయిపోయింది విత్ యాప్టిట్యూడ్ కూడా, లైక్ విత్ మ్యాథమెటిక్స్ కూడా కదా. దాని తర్వాత ఇక్కడ ఇంకా లైక్ థర్డ్ ఫేజ్లో మనం ఏం చేయాలంటే టెస్ట్ సిరీస్ అండ్ రివిజన్ అనమాట. అంటే మనము కొన్ని టెస్ట్ సిరీస్ అనేవి ఉంటాయండి. దాంట్లోకి వెళ్తే మనము లైక్ టెస్ట్ ఆటోమేటిక్గా మనము లైక్ మన రివిజన్ కోసం లేకపోతే మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి కోసం లైక్ టెస్ట్లు అనేవి ఉంటాయి. సో మేడ్ ఈజీ, టెక్స్ట్ బుక్, ఏసీఈ అన్న వెబ్సైట్స్లో కానివ్వండి, దాంట్లోకి వెళ్ళి మనం జాయిన్ లైక్ రిజిస్టర్ అవుతే మనకి ఇలాంటి ఎగ్జామ్స్ అంటే ఒక అవగాహన అనేది వస్తుంది. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి లైక్ టైమింగ్ కూడా ఉంటుంది అక్కడ. సో 3 hours మనము ఈ 100 questions ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది ముందు ప్రాక్టీస్ చేసినట్టుగా కూడా ఉంటుంది. సో అలా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఫోకస్ ఆన్ అక్యురసీ ప్లస్ టైం మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి లైక్ టైమింగ్ అనేది ఉంటుంది కదా, 3 hours 100 questions అనేసి. సో మనము
ప్రతి దానికి ఒకటే టైమింగ్ని యూస్ చేసే అవసరం లేదు. అంటే మన ఇంట్రెస్ట్ అండ్ మన నాలెడ్జ్ని బట్టి కొన్నిట్లో మనం చాలా మంచిగా చదువుతాం. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. డేటాబేస్ చాలా బాగొచ్చు, కంప్యూటర్ నెట్వర్క్స్ కొంచెం రాదు. దీనికి 1 అవర్ అంటే నార్మల్గా చెప్తున్నాను, 1 అవర్ ఏం పట్టదు. కాకపోతే లైక్ దీనికి ఒక టైం ఉంటే దీనికి ఇంకా తక్కువగా ఉంటుంది. అంటే సిఎన్ బాగా వచ్చు కాబట్టి ఇది రాసేసి దీని టైంని మీకు రాని డేటాబేస్లో యూస్ చేసేసుకోవచ్చు, అది చెప్పాలనుకుంటున్నాను. సో అలా మీ అక్యూరసీ అండ్ ఆన్సర్ యొక్క అక్యూరసీ అండ్ టైం మేనేజ్మెంట్ అయితే కూడా మీరైతే ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే మీరు ఒక 100లో 50 క్వశ్చన్స్ రాసే వరకే మీకు అన్నీ వచ్చు, 100 క్వశ్చన్స్ వచ్చు. కాకపోతే మీకు టైం మేనేజ్మెంట్ లేకపోతే లైక్ 3 అవర్స్లో 50 క్వశ్చన్స్ లైక్ అటెండ్ చేశారా, అవన్నీ కరెక్ట్. మళ్ళీ ఇంకా 50 క్వశ్చన్స్ కూడా మీకు వచ్చు, చాలా లైక్ అక్యూరేట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాకపోతే ఇంకా టైం లేదు, అప్పుడు మీరు లైక్ ఎలిజిబుల్ కూడా కాకపోతుండొచ్చు. సో అందుకోసం మొత్తం మీరు టైం మేనేజ్మెంట్ కూడా చాలా క్రూషియల్ అండి ఇక్కడ, ఓన్లీ ఈ రివిజన్తో పాటు ఇవన్నీ నేర్చుకునే దాంతో పాటు. సో దాని తర్వాత మీరు లైక్ వీటన్నిటికి కూడా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి అన్నాను కదా. సో వాటికి సంబంధించిన షార్ట్ నోట్స్ ఎవ్రీడే రివైజ్ చేసుకుంటూ ఉండండి. లైక్ మనకి ఇంపార్టెంట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసాం కదా, అండ్ ఫార్ములాస్ కూడా రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నేను ఒక అప్రాక్సిమేట్ లైక్ వెయిటేజ్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇక్కడ అంటే మీరు దేనికి ఎంత వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తాయి అని తెలిస్తే కూడా మీరు వాటిల్లో ఇంకా లైక్ మీకు రాకపోతే లేకపోతే ఏదైతే హయ్యర్ స్కోరింగ్ ఉందో దానికి మీరు ఇంకా టైం ఎక్కువ పెట్టవచ్చు, మంచిగా నేర్చుకోవచ్చు, ఇంట్రెస్ట్ చూపించవచ్చు కదా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గారిథమ్, డిఎస్ఏ అనేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు డిఎస్ఏకి 10 to 12 మార్క్స్ వస్తాయన్నమాట. 10 to 12 మార్క్స్ ఉంటాయి. తర్వాత సిఎన్ అనమాట. సిఎన్ అంటే కంప్యూటర్ నెట్వర్క్స్కి 8 to 10 మార్క్స్ ఉంటాయి. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో దీనికి 8 to 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత డిబిఎంఎస్ డేటాబేస్, వీటన్నిటికి కూడా 7 to 9 మార్క్స్ ఉంటాయి. తర్వాత సిఓఏ అంటే లైక్ మనకి ఇక్కడ చెప్పాం కదా అండి ఆల్రెడీ, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అనేసి. సో దానికి 7 to 9 మార్క్స్ అనేవి ఉంటాయి. తర్వాత టీఓసి ప్లస్ కంపైలర్ డిజైన్ అంటే థియరీ ఆఫ్ కాంపిటీషన్ కంపైలర్ డిజైన్కి మనకి 10 to 12 మార్క్స్ ఉంటాయి. తర్వాత మ్యాథమెటిక్స్కి, డిజిటల్ లాజిక్కి మనకి 8 to 10 మార్క్స్ ఉంటాయి. ఇంకా జనరల్ యాప్టిట్యూడ్కి ఇక్కడ 15 మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇదండి, ఇది రోడ్ మ్యాప్ అనమాట. సో దీని ప్రకారం మీకు ఎక్కడైతే మీరు లైక్ చాలా బాగా కొన్ని సబ్జెక్ట్స్ వచ్చు వాటిని రివైజ్ చేస్తూ, రాని వాటిల్లో ఇంకా ఎఫెక్ట్స్ పెడుతూ ఇలా నేర్చుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఫైనల్గా నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామనేసి అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేస్తున్నారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫర్దర్ డెమోస్ కోసం ఫీచర్స్ ఏంటి, అసలు ఏంటి ఇది మొత్తం అని తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను, జస్ట్ చెక్